హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేగనివ్వాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించండి. తరువాత ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న మష్రూమ్ వేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. మష్రూమ్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద టమోటాలని, 2 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి బాగా టమోటాలను మగ్గించండి. టమోటాలు మగ్గాక 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా ముక్కలకి పట్టేలాగా కలిపి తర్వాత టీ గ్లాసు నీళ్లు వేయండి. నీళ్లు పోసాక 4-5 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. తరువాత కొత్తిమీర వేసి మూత పెట్టండి. అంతే, మష్రూమ్ కర్రీ రెడీ.